ప్లాసెంటా అనేది దానంతటికదే ఒక ప్రత్యేక భాగం. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భసంచిలో ఏర్పడే శిశువుకి రక్షణ కవచంలా నిలిచేదే ప్లాసెంటా లేదా మాయ. ఈ భాగానికంటూ ప్రత్యేక విధులు ఉన్నాయి. ప్లాసెంటా లేదా మాయ అనేది ప్రెగ్నెన్సీలో ముఖ్య భాగం. అప్పటిదాకా ఫ్లాట్ గా ఉంటూ గర్భం వచ్చినప్పుడు ఎదిగే భాగం. గర్భస్థ శిశువుకి ప్రాణవాయువు అందించడం, ఎదిగేందుకు పోషకాలను అందజేయడం, ఈ క్రమంలో శిశువు రక్తం నుంచి వ్యర్థాలను తొలగించడం, ఇవి ప్లాసెంటా ముఖ్య విధులు. గర్భసంచి గోడలకు అటాచ్ అయి ఉండే ప్లాసెంటా బొడ్డు తాడుతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. శిశువుతో పాటు కదలగలిగే సామర్థ్యం ప్లాసెంటా కూడా ఉంటుంది. అంటే శిశువు ఎదుగుదల బట్టి గర్భసంచిని ఆక్రమిస్తూ పోతుంది ప్లాసెంటా. గర్భిణీలో ఈ ప్లెసెంటా అనే అవయవం చాలా అత్యంత ముఖ్యమైనది. దీన్ని అంటే మనం మామూలుగా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇది బేబీకి లైఫ్ లైన్ లాంటిది. ఎందుకంటే ఇది తల్లికి బిడ్డకి మధ్యన కనెక్షను. ఇది కొంత తల్లి టిష్యూ నుండి తయారవుతుంది, కొంత బిడ్డ టిష్యూ నుండి తయారవుతుంది. ఇది గర్భాశయం గోడలకి అతుక్కుని ఉంటుంది. దీని నుండి తల్లి నుండి బిడ్డకి ఆహార పదార్థాలు కానీ లేదా ప్రాణవాయువు కానీ దీని నుండే సరఫరా అవుతాయి. ఎక్కడ తల్లి బిడ్డ నెత్తురు మిక్స్ అవటం అనేది జరగదు, కానీ తల్లి నెత్తురు నుండి బిడ్డ నెత్తురుకి సరఫరా చేసేది ప్లెసెంటా అన్నమాట. అందుకని ఈ ప్లెసెంటా ఆరోగ్యంగా ఉంటేనే, అది సరైన పొజిషన్లో ఉంటేనే, అది సరిగ్గా పనిచేస్తూ ఉంటేనే బిడ్డ గ్రోత్ అనేది, డెవలప్మెంట్ అనేది మనకి సరిగ్గా జరుగుతుంది. అందుకని ప్లెసెంటా చాలా అత్యంత ముఖ్యమైన అవయవం అని చెప్పుకోవచ్చు. 5వ నెలలో రెగ్యులర్ గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు వైద్యులు ప్లాసెంటా పొజిషన్ క్రిందకుంది అన్నారు. కానీ ఇప్పటి నుంచే దాని గురించి వర్రీ కానవసరం లేదు అని కూడా చెప్పారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది అని ఒక సోదరి తన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్లాసెంటా పొజిషన్ అంటే ఏంటి, మీరే చూడండి. సాధారణంగా 2వ ట్రైమిస్టర్ లో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ లో పలు ఇతర అంశాలను చెక్ చేసే గైనకాలజిస్ట్ ప్లాసెంటా ఆరోగ్యాన్ని కూడా పరీక్షిస్తారు. ప్లాసెంటా సాధారణంగా గర్భాశయంలో పై భాగంలో అతుక్కుని ఉంటుంది. కానీ 2వ ట్రైమిస్టర్ లో ప్లాసెంటా గర్భసంచి క్రింది భాగంలో అతుక్కుని ఉండొచ్చు. స్కాన్ రిపోర్ట్ లో ఈ విషయం తెలుసుకుని కంగారు పడుతూ ఉంటారు ప్రెగ్నెంట్ విమెన్. ప్లెసెంటా గర్భాశయంలో మామూలుగా పై భాగంలో ఉంటుంది. అంటే పై భాగంలో అంటే పూర్తిగా పైన ఫండల్ అంటారు, ముందు గోడ కత్తుక్కుని ఉంటే యాంటీరియర్ అంటారు, వెనక గోడ కత్తుక్కుని ఉంటే పోస్టీరియర్ అంటారు. కింద భాగంలో గర్భాశయ ద్వారం ఏదైతే ఉందో దాని మీద ఏర్పడి ఉంటే దాన్ని లో ప్లెసెంటా, ప్లెసెంటా ప్రీవియా అంటారు. అయితే 4వ నెల 5వ నెల స్కాన్లో ఏంటంటే కొంత శాతం మందికి ఇది కిందకు ఉండొచ్చు, ఎందుకంటే గర్భాశయం అంతా కలిపి ఇంకా చిన్నగానే ఉంటుంది. అందుకని ఈ ప్లెసెంటా ఎక్కువ కవర్ చేసినప్పుడు కొంత భాగం కిందకి రావచ్చు. కానీ ఇటువంటి రిపోర్ట్ వచ్చినప్పుడు ఊరికే భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏమవుతుందంటే గర్భాశయం పైకి పెరుగుతున్న కొద్దీ ఈ ప్లెసెంటా కూడా పైకి జరుగుతూనే ఉంటుంది. అందుకని 4వ నెలలో మనకి ప్లెసెంటా ప్రీవియా, లో ప్లెసెంటా అని ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చినా కూడా అది మామూలుగా 6వ నెల 7వ నెల వచ్చేసరికి పైకి పూర్తిగా జరిగిపోతుంది. ప్లాసెంటా పొజిషన్ కి సంబంధించిన మరో కండిషన్ యాంటీరియర్ ప్లాసెంటా. అంటే ప్లాసెంటా గర్భసంచి వెనుక భాగంలో ఉంది అని అర్థం. ఇది కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన కండిషన్ కాదు. ఎందుకంటే ప్లాసెంటా పొజిషన్ ఎలా ఉన్నా కూడా బేబీ గ్రోత్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే మీరు నిశ్చింతగా ఉండొచ్చు. కానీ ఇలా వెనుకగా ఉండడం వల్ల బేబీ కదలికలు అంత బాగా స్పష్టంగా తెలియకపోవచ్చు. ఇక ప్రత్యేకించి కొన్ని కండిషన్స్ లో మాయ క్రిందుగా ఉన్నవారు తమ మెడికల్ కండిషన్ ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కిందికి ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. అతిగా బరువులు మోయడం కానీ, దూరపు ప్రయాణాలు చేయడం వద్దంటాము. తర్వాత కాలుపైన కూర్చొని కింద బట్టలు పిండడం కానీ, అంట్లు తోమడం అలాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ఈవెన్ ఇంటర్ కోర్స్ కలిసేది అనేది కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, బికాస్ అది సడన్ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ జాగ్రత్తలు అంటేనేమో మరి పడుకున్నప్పుడు కాలు కింద కొంచెం దిండు అంటే హైట్ పెట్టుకొని పడుకోమని చెప్తామండి. అలా పడుకోవడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు అండ్ బేబీ పెరుగుతున్న కొద్ది కూడా మాయ అనేది పైకి జారుతుంది. సో మాక్సిమం మనం ఏంటంటే అరౌండ్ 34 వీక్స్ అప్పుడు గ్రోత్ స్కాన్ చేస్తాం. సో గ్రోత్ స్కాన్ టైం కల్లా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99.9% మాయ అనేది పైకి జారిపోతుందండి. కానీ ఒక 5 to 10% ఆఫ్ ద పేషెంట్స్లో మాయ కిందికే ఉండిపోతుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం అధియరెంట్ ప్లాసెంటా అంటే మాయ ఏమైనా అత్తుకొని ఉందా అనేది అదొక డౌట్ ఉంటుంది మనకు. ఈవెన్ అది కూడా మనం డెలివరీ కంటే ముందే డయాగ్నోస్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ అ డాప్లర్ స్కాన్ అండి. సో యూజువల్గా మాయ అనేది అత్తుకొని ఉండడం ఎప్పుడంటే లైక్ ముందు ప్రీవియస్ సిజేరియన్స్ 1 సిజేరియన్ 2 సిజేరియన్స్ ఉన్నప్పుడు, లేదు లోపల ముందు డిఎన్సీ చేసిన వాళ్ళకు, స్కారింగ్ అంటే యూట్రస్ లోపల స్కార్స్ అలా ఉన్న వాళ్ళకు మాయ అత్తుకొని ఉంటుందండి.
సో అలా మనం అంటే డెలివరీ కంటే ముందే ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటామండి డెలివరీ టైంకి. సెక్స్ అనేది జీవితంలో ఒక భాగం. ప్రెగ్నెన్సీ సమయంలో లైంగికంగా ఎంత మేరకు యాక్టివ్ గా ఉండొచ్చు అనే విషయం మీద పలు సందేహాలుంటాయి. 2వ ట్రైమిస్టర్ లో లైంగికంగా యాక్టివ్ గా ఉండొచ్చా అనే విషయం మీద గైనిక్స్ ఏమంటున్నారో మీరే చూడండి. ప్రెగ్నెన్సీలో సెక్స్ గురించి కొంతమందికి వాంఛ ఎక్కువ అవుతుంది, కొంతమందికి అసలు ఉండదు. కొన్ని పరిస్థితుల్లో అసలు అది అవాయిడ్ చేస్తే బెటరు. ఇలాంటివి ఏం పరిస్థితులు అనుకుంటే సర్క్లాజ్ స్టిచ్ ఉన్న వాళ్ళకి కానీ, తొందరగా కాంతి నొప్పులు వచ్చిన వాళ్ళకి కానీ, ఉమ్మినీరు లీక్ అయ్యే వాళ్ళకి కానీ, ప్లాసెంటా ప్రీవియా మాయ కిందకున్న వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళు అసలు ఇందులో పాల్గొనడం అవాయిడ్ చేస్తే మంచిది, సేఫర్ మనకి. సెక్స్ మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఇలాంటి కండిషన్స్ ఏమీ లేకపోతే ఏమీ లేవు. సో తమ ఇష్టాలను బట్టి పాల్గొనవచ్చు.